Good morning. ఎందుకమ్మా వద్దాం వద్దా ఇక్కడ పర్లేదు అక్కడ వేద్దాం పూలే గారికి బీసీలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని మీరు గుర్తుపడతారు. రాజేశ్వరి లాంఛనంగా జ్యోతికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి గాంధీ అనే పేరు మనం వింటూ ఉంటాం. మహాత్మా అనే పేరు గాంధీ గారి తర్వాత ఇచ్చినటువంటి ఒకే ఒక్క నాయకులు ఎవరంటే మన జ్యోతిరావు పూలే గారు, జ్యోతిబా పూలే గారు. సో ఎందుకంటే మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. 199 ఏళ్ళు ఆయన ఆ రోజు తీసుకొచ్చినటువంటి సంఘ సంస్కరణ ఇప్పుడు మన ఈ రోజు కూడా మన జిల్లాలో కూడా చూసిన 51% ఉంది 2011 సెన్సస్ ప్రకారం. అంటే అక్షరాస్యత శాతం 2011 సంవత్సరం మనం చూసినప్పుడు 51% ఉంది. అంటే ఇంకా నిరక్షరాస్యులు 49% మంది మనకి ఉన్నారు. కానీ ఆ రోజే ఆడపిల్లలు చదువుకోవాలి, పురుషులు చదువుకోవాలి, అందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశం కూడుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిబా పూలే గారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేశారు. మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి, రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం ఎక్కువగా బ్రహ్మ సమాజం ఏర్పాటు చేసిన వారి గురించి మనం ఎక్కువగా తలుచుకుంటుంటాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు మన రాజమండ్రి ఇచ్చడం గానీ, లేదంటే వారి కోసం ఒక వసతి గృహాలు ఏర్పాటు చేయడం గానీ చేశారు. సో అదే విధంగా ఆయన కూడా ఇక్కడ వితంతువులు ఎవరన్నా గర్భిణులు ఉన్నా కూడా బాలహత్య ప్రతిబంధక గృహ కేంద్రాలని, అంటే వితంతువుల కోసం లేదంటే నెగ్లెక్ట్ చేయబడినటువంటి మహిళల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించి వారికి కూడా అక్కడ గృహ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈయన ఒక ఫాదర్ ఆఫ్ ద సోషల్ రెవల్యూషన్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. అంటే ఒక వివక్షత ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా మనకి రకరకాల వివక్షతలు కనబడుతూనే ఉంటాయి సమాజంలో. ధనిక పేద వివక్షత ఉంటుంది, లేదంటే ఒక అధిక కులం లేదంటే నిమ్న జాతి అని చెప్పి ఒక భేదాభిప్రాయాలు ఉంటుంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంటాయి. సో మనం ఎంత విద్యావంతులు అయ్యే కొద్దీ మనలో అంత వినయం ఉండాలి, అంత బ్రాడ్ మైండ్ సెట్ కూడా ఉండాలి. ఇంకా నీ భావన మనం ఇలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వీరి దగ్గర ఉన్న ఒక గొప్పతనం మన ఈ నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన రోజు పడుకునేటప్పుడు లాంతర్లో కనీసం ఒక 2-3 పుస్తకాలు చదివి పడుకునేవాడు. అంటే మనకి ఈ రోజులో ఫ్యాన్లు లైట్ పుస్తకం చదువుకొని పడుకునేవాడు. అంటే ఆ పుస్తక పఠనం అనేది ఆయనలో అంత జ్ఞానాన్ని పెంచింది, ఆయనలో అంత నాలెడ్జ్ ని పెంచింది. సో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ ఆయన నుంచి మనం బాగా చదవడం నేర్చుకోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం చూసుకోవాలి. అండ్ సావిత్రిబాయి పూలే గారు కూడా వారికి సమానంగా చేదోడు వాదోడుగా ఉన్నారు.
ఇక మన జిల్లాకి మన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం వారు మళ్ళీ ఒక 5 ఏళ్ల నుంచి కూడా బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం జరగలేదు. సో మరలా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రుణాలు అనే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది ఆల్రెడీ. మేడం మనకి 34 కోట్ల వరకు బీసీ పడి ఉంటారు బీసీ కమ్యూనిటీస్ లో. సో వారికి ఆదరణ అనే ఒక పథకం కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు నిధులు మంజూరు చేశారు. బలోపేతం కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మన డిఆర్డీఏ నుంచి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో బీసీ మహిళలు గాని వాళ్ళ కోసం 247 కోట్ల రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే ఉమెన్స్ లో లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని ఎక్కువగా పెంపొందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ వ్యవసాయంలో కూడా 10 లక్షల దాకా పనిముట్లు అనేది కూడా మన బీసీ సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 199వ జయంతి సందర్భంగా ఆయనకి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ, అంత మహనీయుడు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏమిటో ఈ నెలలోనే 3 మహానుభావులు పుట్టినరోజులున్నాయి. మన 5వ తేదీనే మనందరం కూడా డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి జరుపుకుంటే, ఈరోజు మహాత్మా ఫులే గారి జయంతి జరుపుకుంటే, 14వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి జరుపుకునే పరిస్థితి. అంటే ఈ నెలలో 3 మహానుభావులు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే బీసీలకు ఆరాధ్య దైవం, బీసీలకే కాదు